ఏ సౌందర్యాన్ని అనుక్షణం కాపాడుకోవాలి అనుకుంటున్నావో, ఏ అందంతో సౌందర్యంతో సమాజాన్ని మనుషుల్ని ఆకర్షించాలి అనుకుంటున్నావో, ఆ అందం సౌందర్యం ఒకరోజు నీ ముఖాన్ని, నీ శరీరాన్ని వదిలేయబోతుంది. నున్నటి నీ ముఖంపై ముడతలు రాబోతున్నాయి. నల్లటి నీ జుట్టు తెల్లబారబోతుంది. గుండ్రని నీ కళ్ళు గుంటలు పడిపోతాయి. అందరినీ ఆకర్షించిన నీ నవ్వు అందవిహీనమైపోతుంది. ఈరోజు నీ సౌందర్యాన్ని చూసి పొగిడే మనుషులే ఓ రోజు నీ ముఖాన్ని చూసి నవ్వే రోజు రాబోతుంది. ఈరోజు నీతో నిలవబడిన మనుషులే నిన్ను దూరంగా పెట్టే రోజులు రాబోతున్నాయి. కారణం, నీ బాహ్య సౌందర్యం శాశ్వతం కాదు. అందుకే మనుషుల మెప్పు కోరే నీ శరీర సౌందర్యం కంటే దేవుని చేత కొనియాడబడే నీ ఆత్మీయ సౌందర్యం ముఖ్యం. మరి నీ అంతరంగ స్వభావం